యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న భారీ చిత్రం షూటింగ్ తో బిజీ ఉండగానే వార్ 2, దేవరా 2 చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ కలిసి ఓ బయోపిక్ లో నటించనున్నారనేది ఆ వార్త సారాంశం. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తండ్రిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పించనుండగా ఆయన తనయుడు కార్తికేయ మరియు వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారని సమాచారం. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నారనే వార్త అభిమానుల్లోనూ నెటిజన్లలోనూ తీవ్రమైన ఉత్సాహాన్ని నింపుతోంది. 2 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించబడినప్పటికీ ఇతర సినిమా పనుల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు తెరపైకి రావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి జీవిత కథలో ఎన్టీఆర్ నటించనుండడం నిజంగానే గొప్ప విషయం. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందనడంలో సందేహం లేదు.